ధన్యవాదాలు నాగార్జున. భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఉప్పల్ స్టేడియంలో సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మరి కాసేపట్లో కూడా ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు. ఇప్పటికే ఈ స్టేడియం మొత్తం పరిసర ప్రాంతాల్లో కూడా కోలాహలంగా మారింది. ఇప్పటివరకు మెస్సీని చూడడానికి చాలామంది అభిమానులు, ఫుట్బాల్ అభిమానులు కూడా ఉప్పల్ స్టేడియానికి అయితే చేరుకున్నారు. టికెట్ కొనుగోలు చేసిన వారు నేరుగా స్టేడియం లోపలికి చేరుకున్నారు. కానీ ప్రముఖులకు సంబంధించి కూడా ఒక్కొక్కరు ఇప్పటికే ఇటు మంత్రులు వాకటి శ్రీహరి కానీ, తర్వాత పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి వివేక, ఇలా మంత్రులు కూడా ఒక్కొక్కరు కూడా ఉప్పల్ స్టేడియానికి అయితే ప్రస్తుతం అయితే చేరుకుంటున్నారు. ఎవరిని కూడా ఇటు పాసులు లేకుండా కానీ మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెస్సీ కోసం చూడడానికి, అసలు మెస్సీతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడే మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించి కూడా చూడడానికి అయితే అనేక మంది ప్రేక్షకులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు పోలీసులు కూడా ఇటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మొత్తం 2500 మంది పైగా పోలీసు సిబ్బంది నిఘా నేత్రంలో కూడా ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు కానీ ఉప్పల్ స్టేడియంలో కూడా పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేసి మ్యాచ్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా తగు జాగ్రత్త అయితే తీసుకోవడం జరిగింది. కానీ మెస్సీ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూడడానికి కానీ తర్వాత ఆటను వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులు అయితే టికెట్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. వారిని ఒక్కొక్కరు కూడా వారికి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అయితే ఇప్పటివరకు పోలీస్ అధికారులు వారికి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం వాళ్ళకున్న గేటు నెంబర్ ఆధారంగా మాత్రమే లోపలికైతే పంపిస్తున్నారు. వారి అంటే ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందనే ఒక ఆసక్తితో కూడా అయితే ప్రేక్షకులు అయితే ఇక్కడ భారీగా ఒక్కొక్కరైతే రావడం జరిగింది. ఇటు మెస్సీని చూడడానికి ఒకవైపు అయితే మెస్సీ ఆటను ప్రత్యక్షంగా చూడడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే అభిమానులు అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు ప్రముఖులు ఒక్కొక్కరు రావడం, తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటివరకు కూడా టికెట్ కొనుగోలు చేసిన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారందరినీ కూడా లోపలికి పంపించే లోపలికైతే పోలీసులు అయితే పంపిస్తున్నారు. మొత్తం ఉప్పల్ స్టేడియం సమీపంలో మొత్తం 3 అంచెల భద్రతను అయితే పోలీసు శాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీస్ నిఘా నేతృత్వంతో పాటు తర్వాత సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా పర్యవేక్షించింది కూడా ఒక లోపల ఉప్పల్ స్టేడియంలో ఒక కమాండ్ కంట్రోల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2500 మంది పోలీసులు కూడా అంటే ఇటు ట్రాఫిక్ కానీ తర్వాత వచ్చే ప్రేక్షకులకు సంబంధించి తనిఖీలు చేయడం, తర్వాత ఇతర విభాగాలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు నిఘా నేత్రంలో కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఎక్కడైతే కోల్కతాలో జరిగిన మెస్సీ పర్యటన నేపథ్యంలో కొద్దివరకు ఉద్రిక్త వాతావరణంలో అయితే నెలకొన్న పరిస్థితుల్లో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ప్రేక్షకులకు సంబంధించి కానీ తర్వాత మెస్సీ లోపలికి వచ్చి తర్వాత గేమ్ ఆడే సమయంలో కూడా ఎవరిని కూడా అటు స్టేడియం లోపలికి వెళ్లకుండా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఇద్దరు స్టేడియంలో దిగిన తర్వాత కొంతసేపు మ్యాచ్ ఆడతారు కాబట్టి ఆ మ్యాచ్ ఆడే సమయంలో కూడా ఎవరన్నా వాళ్ళు స్టేడియం లోపలికి వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో బారిగేట్లను ఏర్పాటు చేసి కట్టుదిట్ట భద్రత ఏర్పాటు జరిగింది. దీంతోపాటు రాహుల్ గాంధీ కూడా గేము లాస్ట్ సమయంలో కూడా గేమ్ ఆడున్నారు కాబట్టి రాహుల్ గాంధీ వచ్చే సమయంలో తర్వాత మెస్సీ చూడడానికి అనేక మంది ఫుట్బాల్ అభిమానులు కూడా ఇప్పటికే అనేక మంది వస్తున్నారు కాబట్టి మెషిన్కి తర్వాత ఇక్కడ భద్రత పరంగా కూడా పోలీస్ శాఖ అయితే పటిష్టమైన భద్రత సంబంధించి కూడా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు దాదాపు 25,000 పైగా టికెట్లు
కొనుగోలు చేశారని చెప్పి కూడా నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. వాటిని ఆధారంగా అభిమానులు కూడా ఎవరు టికెట్ కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు మాత్రమే ఇటువైపు రావాలి అని చెప్పి కూడా పోలీసులు కొంతవరకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం ప్రధాన గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నాము. వారికి సంబంధించి కూడా మా గేట్ వద్ద 1 నెంబర్ ఉందా ప్రముఖులు కూడా వచ్చారు. ప్రముఖులకు ఒక్కొక్కరు కూడా భద్రత పరంగా కూడా లోపలికి పంపించి వారు చెక్ చేసిన పరిస్థితి. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వస్తున్నారు. అసలు మెస్సీ ఆటకు సంబంధించి చూడడానికి ఏ విధంగా ఫీల్ అవుతారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఉంది? నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఇక్కడ నాకు మస్తు ఇష్టం మెస్సీ అంటే. ఇంకా ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మెస్సీ అండ్ రేవంత్ రెడ్డిస్ మ్యాచ్. ఈరోజు మెస్సీ ఆడుతున్న మ్యాచ్ని చూడడం నిజంగా ఎట్లా అనిపిస్తుంది? మస్తు హ్యాపీగా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇంకా ఏమంటారు మెస్సీని చూడడం మస్తు పెద్ద ఏమంటారు ఛాన్స్. ఎందుకంటే ఆయన మస్తు పెద్ద గోట్ ఆఫ్ ఫుట్బాల్. అందుకే ఇప్పటికే ఫుట్బాల్ మ్యాచ్ని కేవలం టీవీలో చూస్తున్నాం. అలాంటి వారు నేరుగా ఇక్కడ మెస్సీ హైదరాబాద్లో వచ్చి గేమ్ ఆడడం ఎలా అనిపిస్తుంది? నేను ఊకే టీవీలోనే చూస్తా. ఇంకా మెస్సీది ఫస్ట్ టైం ఇది నా ఫస్ట్ మ్యాచ్ లైవ్ చూసేది. ఇంకా ఇది మెస్సీది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. వచ్చారు ఇక్కడ మ్యాచ్ చూడడానికి? నేను విహాస్, ఈయన పేరు విహాస్, మా మమ్మీ, మా అత్త. ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్ ఇక్కడికి రావడం? అంటే నాకు ఫుట్బాల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అన్ని స్పోర్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎప్పుడు నేను చిన్నగా ఉన్నా అప్పుడు తెలిస్తే ఇంత మంచి స్పోర్ట్లో ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇంత మస్తు వరల్డ్లో ఫస్ట్ ఫేమస్ స్పోర్ట్ ఎట్లుంటుంది ఒకసారి లైవ్లో చూడాలని అట్లా ఇంట్రెస్ట్ తోటి వచ్చింది. ప్రత్యక్షంగా చూడడం ఎలా ఫీల్ అవుతున్నావు ఇంతకు? అంటే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ టైం ఒక వరల్డ్ బెస్ట్ ప్లేయర్కి కళ్ళ ముందర నుంచి చూస్తే అసలుకి ఆ ఎక్సైట్మెంట్కి అసలుకి ఎండే లేదు చెప్పడానికి. మరి కాసేపట్లో మెస్సీ ఉప్పల్ స్టేడియంకి రాబోతున్నారు. ఇప్పటికి ఎందుకంటే మీరు అక్కడ నుంచి దూరం నుంచి కరీంనగర్ నుంచి వచ్చారు. మరి నేను నిజామాబాద్ నుంచి అంటే మా ఇద్దరికి అయితే మాకు ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు అదేంది టికెట్స్ బుక్ చేసుకొని మా మమ్మీ మా అత్తతో ఇక్కడ వచ్చి మా తాత ఎమ్మెల్యే కదా, అయితే రాత్రికి తెలిస్తే అది టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడ వచ్చినాం. ఇది మొత్తం మీద అభిమానులు అయితే ఇటు చిన్నపిల్లలు కానీ తర్వాత పెద్దవాళ్ళు కానీ మహిళలతో కూడా మొత్తం కూడా మెస్సీని చూడడానికి ఉప్పల్ స్టేడియానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఎంతో కోలాహలంగా ఉప్పల్ స్టేడియం సమీపంలో అయితే నెలకొనడం జరిగింది. ఎప్పుడెప్పుడు మెస్సీని చూడాలన్న ఒక ఆసక్తి వాళ్ళ అభిమానులకైతే ఉంది. ఎందుకంటే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం నేరుగా హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో మ్యాచ్ ఆడడం, అది ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా కలుగుతుందని చెప్పి కూడా అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మెస్సీ రావడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఇద్దరు కూడా కలిసి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఆడడం, అందులో మేము ఆ మ్యాచ్ని వీక్షించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా అభిమానులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.